జై వాసవి అండి. అందరికీ నమస్కారం. వాసవి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు వాసవి మాత పుట్టినరోజు సందర్భం. ఆర్యవైశ్యులకు చెందిన వాసవాంబ ఘన చరిత్ర మనందరికీ ఎంత గొప్పదో తెలుసు కదా. 102 గోత్రికుల వారు మద్దతుగా అగ్ని ప్రవేశం చేశారు వాసవి మాతతో పాటు. సో అదేవిధంగా ఆర్యవైశ్యులు కూడా ఎంతో గొప్ప గొప్ప పనులు చేస్తారు అని చెప్పేసి వింటూ ఉంటాము. అందులోనూ మా ఫ్యామిలీలో కూడా అలాంటి గొప్పవారు ఉండడం, వారిని ఇలా ఈ వాసవి జయంతి రోజు మీకు పరిచయం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారు ఎవరో కాదు, మా మావయ్య అయినటువంటి శ్రీ నందనంపాటి రామాంజనేయులు గారు. వారికి ఇటీవల జరిగిన ఉగాది పండుగ సందర్భంగా జరిగిన పురస్కారాలలో గుంటూరు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారు అందించిన ఆయన చేసిన సేవలను గుర్తించి గుంటూరు వారు ఆయనకి ఒక బిరుదుని ఇచ్చారు, ఆవోపా వైశ్యరత్న అని. సో అలాంటి బిరుదుకి మా అందరికీ తెలిసి మేమందరం ఎంతో సంతోషించాము. దాంతోపాటు మా ఇంట్లో జరిగిన ఒక చిన్న ఫంక్షన్లో చిరు సత్కారం, ఆయనకు అందించిన ఆవోబా వైశ్యరత్న అనే బిరుదుకి మేమందరం సంతోషించాం కదా. దానికోసం ఒక చిరు సత్కారం మా అత్తయ్య మావయ్యకి కూడా మేము మా బంధువులు అందరం కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించుకున్నాం. చాలా బ్రహ్మాండంగా ఏకశంతో తయారు చేస్తారు. అది చూస్తే ఇది ఇప్పుడు దేవాలనుకుంటున్నాను అనుకో, పాత దేవాలనుకుంటున్నాను. పాత దేవాలను కల్పించేది ఇప్పుడు దేవాలయం కొత్త కట్టడం కానీ దాని యొక్క విలువ చూస్తే పాత ఇలాగా అంటే పాత విషయాలని కొత్త విషయాలు చూడకపోతే ఆ దేవాలయం నిర్మిస్తున్నారు. మా వాళ్ళు చైర్మన్ కావాలి, గౌరవాన్ని ఆ స్వామి ఎంతో కోపం ఇచ్చారు. అది మానవ మాటలు అది గవర్నమెంట్ అనుకూలం మెండుగా కాబట్టి వారు చేయగలుగుతారు. అలాగే హైదరాబాద్లో జయమంగళ ఆంజనేయ స్వామి అక్కడ విగ్రహ ప్రతిష్ట, అక్కడ కుంభాభిషేకం 12 ఏళ్ళు ఏమంటారు పుష్కర వార్షికోత్సవాలు జరిగింది. నాకు బాగా గుర్తు ఏంటంటే అది కూడా నాకు పూర్తి అక్కడ జరిగిన తర్వాత మనం జమ్మి గణపతి విగ్రహం ప్రతిష్ఠించాం. అది జరిగిన 6 నెలలుగా మా బాగా చేసింది ఆ శాఖ నాకు కొంచెం పడింది ఇక్కడ. అది అక్కడ దీన్ని జరిగిన 6 నెలలకే నేను ఇక్కడ గణపతి వారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాను. అది కూడా నాకు నా జీవితంలో నాకు కొంచెం ఒక అదృష్టం. భగవంతుడు మనం ఎక్కడున్నా అంత మెలుపు పంటలు పెడితే చాలు, మన జీవితం దగ్గరనే. ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఉన్నా కూడా. సో ఇలాంటి ఒక వ్యక్తి మన కుటుంబంలో ఉన్నందుకు గర్వంగా ఆనందంగా సేవలు చేస్తూ మన అందరికీ మంచిదేనండి. అదే మా చెల్లైతే